ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలోని కపిల తీర్థంలో ఘనంగా 1,00,000 కుంకుమార్చన. ముగురమ్మలకు ఆగమోక్తంగా పూజాధికాలు. శ్రీ వేణుగోపాల స్వామికి వైభవంగా అభిషేకం. భక్తి కాంతులను వెదజల్లిన అలిపిరి గోమందిరం. తిరుచానూరులో మెరుగైన వసతి సదుపాయాల కల్పనకు చర్యలు. పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలనలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం. లక్ష కుంకుమార్చన సేవతో తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తి పారవస్యంతో పులకించింది. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయంలోని ఉంజల్ మండపాన్ని వర్ణమయ పుష్పాలు, విద్యుత్ దీప కాంతులతో చూడ చక్కగా అలంకరించారు. శ్రీ కామాక్షి అమ్మవారిని ఉంజల్ మండపంలో శ్రీ మహాలక్ష్మి, దుర్గాదేవి, సరస్వతీదేవి అలంకారాల్లో వేర్వేరుగా కొలువుదీర్చారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, గాజులతో అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను శైవాగమోక్తంగా నిర్వహించారు. ఆపై అర్చకులు లలిత సహస్రనామ పారాయణం చేస్తూ 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మహాలక్ష్మి, దుర్గాదేవి, సరస్వతీదేవులకు మహామంగళహారతులు సమర్పించారు. శ్రీ వేణుగోపాల స్వామి అభిషేక సేవతో అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరం కాంతులినింది. శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తికి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ వేణుగోపాల స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనాన్ని జరిపారు. ఆపై స్వామివారిని చూడ చక్కగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते
గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు సుదర్శన్ 16 ద్విచక్ర వాహనాలను సమర్పించారు. వీటిలో ఒక ద్విచక్ర వాహనం పెట్రోల్తో నడిచేది కాగా ఎలక్ట్రికల్ బ్యాటరీ వాహనాలు 15 ఉన్నాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఈ వాహనాలకు టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులు సమక్షంలో 16 ద్విచక్ర వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ వాహనాలకు సంబంధించిన తాళాలను దాత ఈవో, అదనపు ఈవోలకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఒక ద్విచక్ర వాహనంలో ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారిని ఒక తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని మరో తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశేష పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లు మాడవీధుల్లో ఊరేగుతూ వివిధ దేవాలయాల సన్నిధులు, మఠాల వద్ద హారతులందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో స్వర్ణ పుష్పార్చనను వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు 108 స్వర్ణ పుష్పాలను తీసుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బేడా ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహస్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తరాలు నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుచానూరు క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులను పెంపొందించి అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో ఈవో శ్యామలరావు గురువారం విస్తృతంగా పర్యటించి అధికారులతో పలు అంశాలపై చర్చించడంతో పాటు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి వసతులను పెంపొందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు గురువారం సాయంత్రం తిరుచానూరులో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో శ్యామలరావు ఆస్థాన మండపంలో క్యూలైన్లను పరిశీలించి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. దర్శన విధి విధానాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4 మాడవీధుల్లో పర్యటించి వివిధ అంశాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే పంచమి తీర్థ మండపాన్ని,
పుష్కరిణిని పరిశీలించి మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ సుందర రాజస్వామివారిని దర్శించుకుని ఆలయం లోపల క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మమేకమై మాట్లాడారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తిరుచానూరు క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను పెంపొందిస్తామని వెల్లడించారు. భక్తులకి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. క్యూ లైన్ మొదలుకొని ప్రసాదాలు, అలాగే రేటింగ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వల్ల వాళ్ళతో ప్రసాదాల క్వాలిటీ కూడా ఎలా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళతో అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సిబ్బంది కూడా వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా ఫీడ్బ్యాక్ తీసుకొని టైం టు టైం దాని మీద ఏమైనా కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలనుకుంటే అవన్నీ కూడా తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలా భక్తులకి ఏ విధంగా సౌకర్యాలను పెంచాలనేది కూడా వాటి మీద ఆలోచన చేస్తున్నాము. దాన్ని ఆలోచించిన తర్వాత ఒక పథకాన్ని తీసుకొచ్చి దాన్ని చేయడం. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేయాలని అదనపు ఈవో కోరారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఎంతో మంది అధికారులు సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారని, వారంతా తమ సేవలను అందించాలని తెలిపారు. అంతకుముందు టీటీడీ సివిఎండ్ఎస్ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 5 ఏళ్లుగా జరిగిన బ్రహ్మోత్సవాల వివరాలు, భక్తుల రద్దీ, మాడవీధుల్లో తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ ప్రదేశాలు, రోప్ పార్టీల వివరాలు తదితర అంశాలను తెలియజేశారు. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్టు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనం వెలుపల గురువారం అదనపు ఈవో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాన్ని విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని ఆయన కోరారు. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అదనపు ఈవో స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. లడ్డూలు పాలసీ గురించి, లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది
భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. దీని మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కర్నూలు జిల్లా మధిర సమీపంలోని కంభంపాడు గ్రామంలో కొలువైన ముక్తినాథ స్వామి ఆలయంలో ఏకాదశ పూజలను ఘనంగా నిర్వహించారు. పురాతన ఆలయంగా వెలసిల్లుతున్న ఈ క్షేత్రంలో శివలింగం జంజం ధరించి ఉండటం విశేషం. ఈ సందర్భంగా శ్రీ ముక్తినాథ స్వామివారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో కళ్యాణ వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవం విశేషంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుమలగా ప్రసిద్ధి చెంది భక్తులను అనుగ్రహిస్తున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై స్వామివారికి రాజాదిరాజ అలంకరణ చేసి దేవేరుల సమేతంగా పలకిపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మోసే పెనురవము, పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మోసే పెనురవము. పలుమరుగుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను.
పుష్పాభిషేక మహోత్సవంలో శ్రీనివాసుడు ఉత్సవ శోభితంగా కటాక్షించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పయాగం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోని మండపంలో స్వామివారికి 1,00,000 తులసి దళార్చనను నిర్వహించారు. ఆపై భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల వర్ణమయ పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాలపురంలో కొలువైన గోకుల గోపాలకృష్ణ భగవాన్ దేవాలయంలో రుక్మిణీ కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీకృష్ణ స్వామి జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సుందరంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత గోపాలస్వామి వారిని వేదికపై వేంచేపు చేశారు. పలు క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి గోపాలకృష్ణ స్వామి కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. అనంతపురం జిల్లా దేవరకొండ గ్రామం కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. ఈ పుణ్య ప్రాంతంలో 1000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన స్వామివారికి అర్చకులు శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా తులసి దళార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఇక అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంలో నెలవైన శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీకృష్ణ స్వామివారికి విశేష అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పవిత్ర శ్రావణ మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితలయ్యారు. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, नमामि स्मरामि भजामि शंकरा. తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అని పలువురు వక్తలు కొనియాడారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి 74వ వర్ధంతిని గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాహితీ సదస్సులో ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు, ఆచార్య జి దామోదర నాయుడు, ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాషకు వేటూరు వారు విశేష సేవలు అందించారని కొనియాడారు. కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడిగా వేటూరి ప్రభాకర శాస్త్రి కీర్తి గడించారని తెలియజేశారు. ఈ సందర్భంగా వక్తలను ప్రచురణల విభాగం సంపాదకులు నొస్సం నరసింహాచార్యులు ఘనంగా సత్కరించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 62,529 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,730 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,51,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.